అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. సిటీలో భారీగా పెరిగిపోతున్న బెగ్గింగ్ మాఫియా. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ భిక్షాటన చేపిస్తున్న బెగ్గింగ్ మాఫియా. బెగ్గింగ్ ఫ్రీ సిటీ పేరిట గతేడాది జిహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. కానీ కొన్ని రోజులుగా సైలెంట్. పట్టించుకొని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు. హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో మనం రోజు చూసే భిక్షాటన వెనుక ఒక ఘోరమైన ఆర్గనైజింగ్ క్రిమినల్ నెట్వర్క్ ఉందని మీకు తెలుసా? ఇది తినలేక అడుక్కునే వాళ్ళ కథ కాదు, కోట్ల రూపాయల బెగ్గింగ్ మాఫియా. అవును, మీరు విన్నది నిజమే. హైదరాబాద్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక షాక్ అయ్యే విషయం బయటపడింది. ఈ బెగ్గింగ్ గ్యాంగ్ ఒక కార్పొరేట్ కంపెనీ లాగా పనిచేస్తున్నాయి. ప్రైమ్ ఏరియాలో వేర్వేరు జోన్లుగా విభజించి షిఫ్ట్ల ప్రకారం జనాలను డ్రెస్ చేస్తారు. ప్రతి ఒక్కరికి డైరీ టార్గెట్ కూడా ఉంటుంది. ఈ చెడ్డ దందాకు డిజిటల్ టచ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు QR కోడ్ ద్వారా డైరెక్ట్గా మాఫియా అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అంతేకాదు, కొందరు ఫేక్ NGOs సృష్టించి అమ్మ చేయుత లాంటి పేరుతో మోసాలు చేస్తున్నారు. దీనికన్నా దారుణమైన విషయం, చిన్న పిల్లలను, పసికందులను తెచ్చి ఏడిపిస్తూ సంపద కోసం వాడుకుంటూ ఘోరంగా హింసిస్తున్నారు. చిన్న పిల్లలకు ఏడవకుండా మత్తుమందు ఇవ్వడం. ఈ దందాలో సంపాదన ఎంత ఉంటుందో తెలుసా? ఒక హ్యాండ్లర్ రోజుకు 6,000 రూపాయల వరకు సంపాదిస్తాడు అని చెప్తే మీరు నమ్మగలరా? కొందరు అడుక్కునే కుటుంబాలకు నెలకు 2 లక్షల వరకు సంపాదన వస్తుందంటే మీరు నమ్మగలరా? ఈ డబ్బుతో బెగ్గింగ్ మాఫియా లీడర్స్ ఇల్లీగల్గా వడ్డీ దందా కూడా నడుపుతున్నారు. ప్రభుత్వం, GHMC మరియు పోలీసులు వీటిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కానీ మనం చేయాల్సింది ఏంటి? సిగ్నల్ దగ్గర డబ్బులు ఇవ్వడం ఆపేయండి. మీరు ఇచ్చే డబ్బు నేరుగా మాఫియా లీడర్ల జేబుల్లోకి వెళ్తుంది. ఈ దందాన్ని ఆపడానికి ఒకటే మార్గం. మీకు పిల్లలు కనిపిస్తే వెంటనే చైల్డ్ లైన్ 1098కు లేదా పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 100కు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి.